నమస్తే ప్రజలరా, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 67 కి స్వాగతం. ఇవాళ డేట్ జనవరి 22, 2026. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ఇవి. ముందుగా గూగుల్ జెమినీ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మామూలుగా ఐపీఎల్ ని కొన్ని ప్రైవేట్ కంపెనీస్ స్పాన్సర్షిప్ చేస్తూ ఉంటాయి కదా. లాస్ట్ ఇయర్ టాటా కంపెనీ స్పాన్సర్ చేసింది. ఈసారి గూగుల్ తరపున జెమినీ ఈ ఐపీఎల్ ని స్పాన్సర్ చేస్తుంది. దీనికోసం బీసీఐసీఐ తో 270 కోట్ల రూపాయలతో 3 years వరకు ఒప్పందం చేసుకుంది అనమాట. అలాగే చాట్ జీపీటీ WPL ఉమెన్ ప్రీమియర్ లీగ్ ని స్పాన్సర్ చేస్తుంది. నెక్స్ట్, ఇండియాలో టొయోటా కంపెనీ తన ఫస్ట్ ఈవీ కార్ ని లాంచ్ చేసింది. అదే అర్బన్ క్రూజర్ ఎబెల్లా. ఈ కారు సుజుకి ఈ విటారాకి ట్విన్ బ్రదర్ అని అంటున్నారు. ఇంకా ఈ కార్ లో ఫ్యూచర్స్ చూసుకుంటే సన్ రూఫ్, 360 degrees కెమెరా, JBL ఆడియో సిస్టమ్, 7 ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫ్యూచర్స్ ఉన్నాయి. ఇంకా మైలేజ్ అయితే 61 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ అయితే 543 కిలోమీటర్స్ వస్తుంది. అదే 49 కిలోవాట్స్ బ్యాటరీ వేరియంట్ అయితే 440 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలియజేసింది. అయితే ఈ కార్ ప్రైజెస్ రివీల్ చేయలేదు, కానీ బుకింగ్ స్టార్ట్ చేశారనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 25,000 పే చేసి ఈ కార్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, గూగుల్ కొత్త ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింది. అదే సన్ క్యాచర్. ఈ సన్ క్యాచర్ అనేది ఒక డేటా సెంటర్. గతంలో గూగుల్ CEO ఆంధ్రప్రదేశ్ లో డేటా సెంటర్ ని పెట్టబోతున్నామని ప్రకటించారు కదా. సేమ్ అదే విధంగా మరో డేటా సెంటర్ ని ఈసారి అంతరిక్షంలో నిర్మించబోతున్నారు. పైగా ఇది సోలార్ బేస్డ్ డేటా సెంటర్ అన్నమాట. అంతరిక్షంలో సూర్యకిరణాల ద్వారా పవర్ ని జనరేట్ చేయగలుగుతుంది. మామూలుగా భూమి మీద అయితే కరెంటు, వాటర్ ఎక్కువ అవసరం అవుతుంది, కానీ అంతరిక్షంలో నిర్మిస్తున్న ఈ డేటా సెంటర్ కి అంతగా అవసరం ఉండదు. దీన్ని 2027 ఎండ్ కంతా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. మరి కంప్లీట్ చేస్తారా లేదా అనేది చూడాలి. నెక్స్ట్, 26/11 ముంబై అటాక్స్ గుర్తుందా? ఆ రోజు జరిగిన మారణ హోమం మరి ఎక్కడా జరగలేదు. సేమ్ ఇప్పుడు అదే విధంగా ఈ 26th రిపబ్లిక్ డే రోజున అటాక్ చేయాలని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ, పాకిస్తాన్ ISA కలిసి కుట్ర పన్నుతున్నట్టు మన నిఘా వర్గాలు వెల్లడించాయి. సో దీంతో జమ్మూ కాశ్మీర్, అయోధ్య, ఢిల్లీ ప్రాంతాలను హై అలర్ట్ ప్రకటించారు. సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నారనమాట. అందులో 3 ఉగ్రవాదుల్ని ఫోటోలు రిలీజ్ చేశారు. వాళ్ళ కోసం ఇప్పుడు గాలిస్తున్నారు అనమాట. మరి వాళ్ళని ఎప్పుడు పట్టుకుంటారో, వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారు అనేది తెలియాలి. నెక్స్ట్, ఇండియా యూరోప్ మధ్య బిగ్ డీల్ జరగబోతోంది. దీన్నే మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్ అని అంటున్నారు. దీన్ని స్వయంగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డెర్ ప్రకటించారనమాట. త్వరలో ఇండియాతో మంచి డీల్ చేసుకోబోతున్నాం. ఇది ఇప్పుడు ఉన్నటి వాటికంటే ఇంకా పెద్ద డీల్. ఇది దాదాపు 2 బిలియన్ వరకు మార్కెట్ క్రియేట్ అవుతుందని తెలియజేశారనమాట. ఈ మాటలకి నమ్మకం కలిగిస్తూ యూరోపియన్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ కాజా కలాస్ కూడా ఈ డీల్ గురించి చెప్పారనమాట. సెక్యూరిటీ, డిఫెన్స్ భాగస్వామ్యం భారత్ తో కలిసి ముందుకు సాగేందుకు యూరోప్ అంగీకరించింది. సముద్ర భద్రత, కౌంటర్ టెర్రరిజం, సైబర్ డిఫెన్స్ వంటి రంగాల్లో ఇరు దేశాలు సహకారాన్ని విస్తరించనుంది. వచ్చే వారం ఢిల్లీలో జరగబోయే ఇండియా యూరోప్ సమ్మిట్ లో దీనిపై సంతకం చేసేందుకు ఎదురు చూస్తున్నాం అని ఆవిడ తెలిపారు. మరి ఈ డీల్ గన జరిగితే ట్రంప్ కి అలాగే చైనాకి దెబ్బ కొట్టినట్టు అవుతుంది. మరి ఎలాంటి డీల్ జరిగిందనేది ఆ రోజు తెలియజేస్తాను. నెక్స్ట్, గ్రీన్లాండ్ పై వెనక్కి తగ్గిన ట్రంప్. నిన్నటి వరకు ఆ గ్రీన్లాండ్ నాకు ఎలా అయినా కావాలి, ఎట్టి పరిస్థితులైనా దాన్ని ఆక్రమించాలి అన్న ట్రంప్ ఉన్నట్టుండి రూట్ మార్చారు. అక్కడ గ్రీన్లాండ్ లో ఎలాంటి ఫోర్స్ వాడటం లేదు అని చెప్పడంతో పాటు నాటో దేశాల మీద ఎలాంటి టారిఫ్స్ విధించడం లేదు అని చెప్పుకొచ్చారు. దీనికి కారణం ఏంటంటే, నాటో జనరల్ సెక్రటరీ మార్క్ రూటే ట్రంప్ తో మీట్ అయ్యారనమాట. దాని తర్వాత ట్రంప్ ఈ విధంగా ట్వీట్ చేశాడు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ తో మీట్ అవ్వడం జరిగింది. దీంతో మేము ఒక ఒప్పందానికి వచ్చాం. గ్రీన్లాండ్ తో పాటు మొత్తం ఆర్కిటిక్ ప్రాంతానికి సంబంధించిన భవిష్యత్తు ఒప్పందానికి ఒక ఫ్రేమ్ వర్క్ రూపొందించాం. సో ఇది అమల్లోకి వస్తే అమెరికాతో పాటు నాటో దేశాలకి కూడా గొప్ప ప్రయోజకరంగా ఉంటుంది. ఈ అండర్స్టాండ్ తోని February 1 నుంచి అమల్లోకి వచ్చే టారిఫ్స్ విధించడం లేదు. అలాగే గ్రీన్లాండ్ కి సంబంధించి ద గోల్డెన్ డామ్ అంశం మీద చర్చలు జరుగుతున్నాయి అని ప్రకటించారనమాట. చూస్తుంటే గ్రీన్లాండ్ వీడితో ఎందుకు వచ్చిన గొడవ, మాట్లాడితే పోయాయి అని చెప్పి నాటోని రాయబారిగా పంపించి ఒప్పందానికి వచ్చినట్టు ఉంది. సో ఇప్పుడు ఈయన 1 year లోనే ఇలా చేస్తే ఇంకా 3 years ఉంది. ఇంకా ఈ 3 years లో ప్రపంచాన్ని ఏం చేస్తాడు అనేది చూడాలి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో అది లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.